జోగి రమేష్ ఇంటి వద్ద నుంచి మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, ప్రస్తుతం జగన్ పర్యటనలో రూట్ మ్యాప్ ఏ విధంగా సాగుతోంది, ఏంటి పూర్తి డీటెయిల్స్? మాజీ మంత్రి జోగి రమేష్ నివాసానికి వైఎస్ జగన్ పరామర్శకు సంబంధించి వచ్చే రూట్ మ్యాప్కి సంబంధించి అయితే ప్రస్తుతం ఇంకా ఆయన కార్యక్రమం కొనసాగుతూ ఉంది. తాడేపల్లి నుంచి ఆయన 11 గంటల సమయంలో అక్కడ నుంచి బయలుదేరారు. అయితే మొదట వైసీపీ శ్రేణులు నిర్ణయించినటువంటి రూట్ మ్యాప్ మార్చి ప్రస్తుతం వెస్ట్ బైపాస్ మీదుగా ఇబ్రహీంపట్నం చేరుకొని జోగి రమేష్ నివాసం దగ్గరికి జగన్మోహన్ రెడ్డి రాబోతా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే రూట్ మ్యాప్కు సంబంధించి పోలీసులు విజయవాడలో పర్యటన జరిగితే కొంత ట్రాఫిక్ ఇబ్బందులు అనేది తలెత్తుతాయి కాబట్టి రూట్ మార్చుకోవాలని నేరుగా సిపి రాజశేఖర్ బాబే జగన్కి నోటీస్ కూడా పంపించి ఆ రూట్ మ్యాప్ మార్చుకోవాలని కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఉదయం నిర్ణయించినటువంటి రూట్ని మార్చుకొని కొత్త రూట్ని వెస్ట్ బైపాస్ గుంటూరులో ఉన్నటువంటి తాడేపల్లి మీదుగా కాజా చెక్ పోస్ట్ చేరుకొని ఆ తర్వాత వెస్ట్ బైపాస్ మీదుగా ఇబ్రహీంపట్నం వచ్చేటట్టుగా ఆ కొత్త రూట్ను కూడా నిర్ణయించారు. ఈ నేపథ్యంలోనే కొద్దిసేపటి క్రితమే ఆయన వెస్ట్ బైపాస్ మీదకి చేరుకోవడం కూడా జరిగింది. ప్రస్తుతం వెస్ట్ బైపాస్ నుంచి నేరుగా ఆయన ఇబ్రహీంపట్నం ఏదైతే రాయనపాడు ఉందో ఆ రాయనపాడు సెంటర్లో దిగి ఇబ్రహీంపట్నం దగ్గరికి చేరుకోబోతున్నారు. నిన్న నిర్ణయించినటువంటి షెడ్యూల్ ప్రకారం అయితే 11 గంటల సమయానికి జోగి రమేష్ నివాసానికి వచ్చి గంట పాటు జోగి రమేష్ కుటుంబ సభ్యుల్ని పరామర్శించి ఏదైతే దాడి జరిగిన ప్రాంతం ఇంట్లో ఉన్నటువంటి నివాసంలో దాడి జరిగిన ప్రాంతాన్ని కూడా పరిశీలించి ఆ తర్వాత ఆయన నేరుగా ఇంటికి అక్కడ మొత్తం వాళ్ళతో మాట్లాడి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఉంది. 12 గంటలకే షెడ్యూల్ ప్రకారం ఆయన కార్యక్రమం నిన్న వాళ్ళు నిర్ణయించిన ప్రకారం అయితే క్లోజ్ అవ్వాలి. కానీ రూట్ మార్చిన నేపథ్యంతో పాటు జగన్ వెంట పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు కూడా వస్తున్న నేపథ్యంలో గంటన్నర ఆలస్యంగా ప్రస్తుతం జగన్ టూర్ అయితే కొనసాగుతున్న పరిస్థితి కూడా ఉంది. మరొక గంట సమయం ప్రస్తుతం ఇబ్రహీంపట్నం ప్రాంతానికి జోగి రమేష్ నివాసానికి ఆయన చేరుకోవడానికి గంటకు పైగా సమయం పట్టే అవకాశాలు ఉన్నట్టుగైతే మనకి తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే జగన్కి స్వాగతం పలికేందుకు జోగి రమేష్తో పాటు ఇతర పార్టీ నేతలు శ్రేణులు అందరూ కూడా ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్లో ప్రస్తుతం ఎదురు చూస్తున్న పరిస్థితి. ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్కి సుమారు ఒక 30 గంట సమయం తర్వాత పైనే జగన్ చేరుకునే అవకాశాలు ఉంటాయి. ఆ తర్వాత జగన్ని తీసుకొని నేరుగా జోగి రమేష్ తన నివాసానికి కూడా రాబోతా ఉన్నారు. ఈ నేపథ్యంలో జగన్ని కలిసేందుకు చూసేందుకు పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు కూడా జోగి రమేష్ నివాసం దగ్గర అయితే ఎదురు చూస్తున్న పరిస్థితి మనకు విజువల్స్లో కూడా చూడొచ్చు. పూర్తి స్థాయిలో పోలీసులు కూడా బారికేడ్లను 2-3 దఫాలుగా కూడా వాటిని ఏర్పాటు చేసిన పరిస్థితి. ఆ జోగి రమేష్ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయన పరామర్శించి కుటుంబ సభ్యులతో మాట్లాడిన తర్వాత జగన్ మీడియాతో మాట్లాడతారు ఈ మొత్తం దాడుల అంశానికి సంబంధించి. దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా ఇక్కడ సిద్ధమయ్యాయి. జోగి నివాసం దగ్గర కూడా ఇప్పటికే పార్టీ నేతలు కూడా పెద్ద ఎత్తున చేరుకున్న నేపథ్యంలో మరొక గంట సమయం పెట్టే అవకాశాలు ఉన్నట్టుగైతే మనకి జగన్ జోగి రమేష్ నివాసానికి రావడానికి గంట పైగా సమయం పెట్టే అవకాశాలు ఉన్నట్టుగా మనకి తెలుస్తా ఉంది. శ్రీకాంత్, అయితే ముందుగా అనుకున్న రూట్ మ్యాప్ ను మార్చిన తర్వాత కూడా పర్యటన సవ్యంగానే సాగుతుందా? ప్రస్తుతం జగన్ ఎక్కడి వరకు చేరుకున్నారు? రూట్ మ్యాప్ ప్రకారం అయితే విజయవాడ నగరంలో జగన్ పర్యటన జరగాల్సి ఉంది. అయితే విజయవాడకు రావాలంటే విజయవాడ కనకదుర్గ వారధి మీదుగా ఆయన వచ్చి ఆ తర్వాత దుర్గగుడి ఫ్లైఓవర్ మీదుగా గొల్లపూడికి చేరుకొని అక్కడ నుంచి తుమ్మలపాలెం మీదుగా ఇబ్రహీంపట్నానికి రావాల్సింది. అయితే ఇదంతా కూడా నిత్యం విజయవాడ నగరవాసులతో పాటు ప్రధాన రహదారి కావడంతో ఇక్కడ ట్రాఫిక్ అనేది విపరీతంగా ఉంటుంది. ఇక జగన్ పర్యటన జరిగితే కనుక పూర్తి స్థాయిలో నగర ట్రాఫిక్ అంతా అస్తవ్యస్తం అవుతుంది కాబట్టి రూట్ మ్యాప్ మార్చుకోమని పోలీసులు చెప్పిన నేపథ్యంలో జగన్ కూడా అందుకు అంగీకరించారు. పోలీసులు ఏదైతే మార్గాన్ని సూచించారో ఆ రూట్ మ్యాప్ ప్రకారమే వస్తూ ఉన్నారు. ప్రస్తుతం గుంటూరు హైవే మీదుగా కాజా టోల్ ప్లాజా దగ్గరికి చేరుకొని అక్కడ నుంచి వెస్ట్ బైపాస్ మీదకి జగన్మోహన్ రెడ్డి వాహన శ్రేణి అదేవిధంగా పార్టీ శ్రేణులు కూడా చేరుకున్నారు. ఆ వెస్ట్ బైపాస్ మీదుగా ప్రస్తుతం విజయవాడ వైపుగా ఉన్నటువంటి రాయనపాడు దగ్గరికి ఆ ఫ్లైఓవర్ అనేది క్లోజ్ అవుతుంది. కృష్ణానది మీద కొత్తగా ఏర్పాటు చేసింది. ఆ ఫ్లైఓవర్ దిగిన తర్వాత నేరుగా అక్కడ నుంచి ఇబ్రహీంపట్నానికి రావడానికి ఒక అరగంట సమయం పడుతుంది కాబట్టి మొత్తం కాన్వాయ్ కూడా పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులతో కలిసి అయితే జగన్ పర్యటన అయితే కొనసాగుతుంది. నిర్ణయించిన షెడ్యూల్ కంటే ఒక గంటన్నర ఆలస్యంగా షెడ్యూల్ అయితే ఆయన పర్యటన కొనసాగుతూ ఉంది. ఇంకొక గంట సమయం తర్వాతే ఆయన ఈ ఇబ్రహీంపట్నానికి చేరుకునే అవకాశాలు ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. అక్కడికక్కడ పోలీసులు కూడా పూర్తి స్థాయిలో బందోబస్తుని అటు జోగి రమేష్ నివాసం దగ్గర ఇబ్రహీంపట్నం రింగు ఇతర ప్రాంతాల్లో కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది.
శ్రీకాంత్, అయితే ప్రస్తుతం జోగి రమేష్ నివాసం వద్ద ఇప్పటికే పార్టీ శ్రేణులు, కార్యకర్తలు అలాగే అభిమానులు పెద్ద సంఖ్యలో చేరుకున్నట్లు కనిపిస్తోంది. మరి అక్కడ ఎటువంటి ఏర్పాట్లు చేశారు, ఎలాంటి ఆంక్షలు అక్కడ అమలవుతున్నాయి? ప్రస్తుతం జగన్ జోగి రమేష్ నివాసానికి వచ్చే పర్యటనకు సంబంధించి పూర్తి స్థాయిలో ఆంక్షలు అయితే పెట్టిన పరిస్థితి విజువల్స్లో కూడా చూడొచ్చు. పూర్తి స్థాయిలో బారికేడింగ్ అనేది జరిగింది. అందరినీ కూడా జోగి రమేష్ నివాసం దగ్గరికి రావడానికి అనుమతించకుండా కొంతమందిని మాత్రమే, అంటే పార్టీలో కీలక నేతలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రుల్ని, ఇన్ఛార్జీలను మాత్రమే అనుమతిస్తున్న పరిస్థితి. కొంతవరకు మైలవరానికి సంబంధించిన క్యాడర్ని మాత్రమే అనుమతిస్తున్నారు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. కృష్ణా జిల్లాకు సంబంధించి గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో పాటు పాంబర్ మాజీ ఎమ్మెల్యే వీళ్ళందరూ కూడా ఇప్పుడే జోగి రమేష్ నివాసం దగ్గర కూడా చేరుకుంటున్నారు. మరోవైపు ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నటువంటి తిరువూరు కానీ మైలవరం పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పార్టీ క్యాడర్ కూడా ఇక్కడికి వచ్చేందుకు ప్రయత్నం చేసినా ఉదయం కొంతవరకు ఆంక్షలు పెట్టి వాళ్ళని ఆపే ప్రయత్నం కొన్ని టోల్ గేట్ల దగ్గర జరిగినప్పటికీ కూడా ఆ క్యాడర్ మాత్రం, ఆ పార్టీ శ్రేణులు కూడా ఇక్కడికి రావడం కూడా జరిగింది. ఇక పార్టీలో కీలక నేతలుగా ఉన్నటువంటి వెల్లంపల్లి కానీ, దేవినేని అవినాష్, జోగి రమేష్ ఇలాగా ఇన్ఛార్జీలుగా ఉన్న వాళ్ళందరికీ కూడా పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించవద్దు, అదేవిధంగా ఈ గుమిగూడవద్దు, ప్రదర్శనలు చేయొద్దని కూడా పోలీసులు వాళ్ళకు నోటీసులు ఇచ్చిన పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే మా జోగి రమేష్ నివాసానికి పరిసర ప్రాంతం మొత్తంలో కూడా పోలీసులు కూడా పెద్ద ఎత్తున బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఇక్కడ జరిగినటువంటి దాడి ఘటనకు సంబంధించి కొంత రాజకీయ చర్చ, రాజకీయ అలజడి జరుగుతున్న నేపథ్యంలో జగన్ పర్యటన ముగిసే వరకు కూడా పోలీసు బందోబస్తును అయితే భారీగా జోగి రమేష్ నివాసం దగ్గర ఏర్పాటు చేసిన నేపథ్యంలో వాళ్ళందరూ కూడా ఈ జగన్ పర్యటన పూర్తయ్యే వరకు కూడా పూర్తి స్థాయిలో జోగి రమేష్ నివాసానికి పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున బందోబస్తును అయితే పోలీసులు నిర్వహిస్తున్నారు. పార్టీ శ్రేణులు కూడా జగన్ను చూసేందుకు భారీ ఎత్తున తరలి వస్తున్న పరిస్థితి మనకు కనబడతాం. శ్రీకాంత్, అయితే ఇప్పటికే అనుకున్న టైం కంటే గంట ఆలస్యంగా పర్యటన కొనసాగుతోందని చెప్తున్నారు. మరి జగన్ అక్కడ ఎంత సమయం కేటాయించే అవకాశం ఉంది? ఈ పర్యటన తర్వాత జగన్ స్కెడ్యూల్ ఎలా ఉంటుంది? అంటే ఖచ్చితంగా కూడా నిర్ణయించిన షెడ్యూల్ సమయం అయితే ఇప్పటికే ముగిసిపోయిన పరిస్థితి. ఎందుకంటే వాస్తవంగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం విజయవాడ మీదుగా ఆయన జోగి రమేష్ నివాసానికి రావాల్సి ఉంది. 10:30 గంటలకు బయలుదేరి ఆయన 11 గంటల సమయానికి జోగి రమేష్ నివాసానికి వచ్చేటట్టుగా ఫస్ట్ షెడ్యూల్ నిర్ణయించారు. 11 గంటల నుంచి 12 గంటల వరకు మాత్రమే జోగి రమేష్ నివాసంలో ఉండేటట్టుగా షెడ్యూల్ నిర్ణయమైంది. ఆ తర్వాత 12ంటికి బయలుదేరి 12:30కి ఆయన తిరిగి తాడేపల్లి ఇంటికి వెళ్ళిపోతారని కూడా షెడ్యూల్ కూడా నిర్ణయించిన నేపథ్యంలో ఇప్పుడు రూట్ మ్యాప్ మార్చి వస్తున్న నేపథ్యంలో అది చుట్టూ తిరిగి కూడా వస్తూ ఉన్నారు. అదేవిధంగా జగన్తో పాటు పెద్ద ఎత్తున పార్టీ నేతలు, శ్రేణులు కూడా తరలి వస్తున్న నేపథ్యంలో చాలా నెమ్మదిగా కూడా పార్టీ జగన్ కాన్వాయ్ కూడా వస్తున్న నేపథ్యంలో అనుకున్న దానికంటే షెడ్యూల్ను దాటి ఇప్పటికే 1:30 సమయం కూడా ఆయన పర్యటన కొనసాగుతోంది. ఇక్కడికి వచ్చిన తర్వాత సుమారు 1 గంట సమయం పైగా ఆయన జోగి రమేష్ నివాసంలో కానీ మీడియాతో కానీ మాట్లాడే అంశానికి సంబంధించి సమయాన్ని కేటాయించాల్సి కూడా ఉంటుంది. ఈ నేపథ్యంలో మొత్తంగా చూస్తే ఆయన రావడానికి 1 గంట సమయం పట్టినప్పటికీ మరొక 1 గంటకు పైగా సమయం ఇక్కడ ఉండే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి దాదాపుగా 4 గంటల సమయం వరకు ఆయన ఇక్కడే ఉండే అవకాశాలు ఉన్నట్టుగా అయితే మనకు తెలుస్తుంది. ఇక్కడ తర్వాత నుంచి తాడేపల్లి నివాసానికి చేరుకొని లేకపోతే గన్నవరం వెళ్ళి అక్కడ నుంచి బెంగళూరు వెళ్ళే అవకాశాలు ఉన్నట్టుగైతే పార్టీ శ్రేణులు చెప్తున్నాయి. అయితే మొదట ఈ కార్యక్రమం జోగి రమేష్ నివాసానికి వచ్చే పరామర్శ కార్యక్రమం అయిన తర్వాత తదుపరి షెడ్యూల్ ఉంటుందని చెప్పి అయితే పార్టీ వర్గాల నుంచి మనకు సమాచారం అందుతోంది. రైట్ శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.